నమస్తే అండి. ఈరోజు ఏం చెప్తాను అంటే, పెద్దోళ్ళుగా ఉండిపోయి అడ్డుగా ఉండిపోయిన బాధపడుతున్నారు కదండి పిల్లలు. దాని గురించి పెద్దోళ్ళు ఉంటే అడ్డేనండి. అమ్మ బాబు ఉండకూడదు, అత్త మామ ఉండకూడదు. వాళ్ళకాళ్ళ బ్రతికినా కూడా వీళ్ళ బిడ్డలు చూడాలి బ్రతకాలనకుండా బతికినా కూడా వాళ్ళు ఉండకూడదు అని భావంతో ఉంటున్నారండి. ఎందుకంటే ఉన్నది లేనిది ఊడిసేసి ఇచ్చేసారు వాళ్ళకి కదా. ఇంకా నుంచి ఏమన్నా వచ్చేది ఉంటే కొంచెం ప్రేమగా మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. అంతే కదండి. ఆడపిల్లన్నంతే, మగపిల్లన్నంతే, కోడళ్ళన్నంతే ఇలాగే చేస్తున్నారు. ఇది ఎంతవరకును మరి వీళ్ళు ఎలా చేశారో వీళ్ళకి అలాగే జరుగుతుందని ఎందుకు తెలుసుకోవట్లేదంటారు. ఇప్పుడు కోళ్ళు ఉందనుకోండి, నేను చూడను, మా అత్తగారు నాకేం అవసరం, నేను చూడను. ఆవిడ ఆస్తి కావాలి, ఆవిడకి ఏమన్నా పింఛని రూపాయలు వస్తే కావాలి, ఆవిడ ఒంటి మీద బంగారం ఉంటే కావాలి, ఆవిడొద్దు, ఆవిడ నుంచి నేను చూడను అని మాట్లాడుతుందండి. ఇప్పుడు అలా మాట్లాడుతుంది. ఆ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తల్లి కంటేనే కదా దీనికి మొగుడు వచ్చాడు. ఇది తయారు చేసుకుందా లేకపోతేని, లేకపోతే బజార్లో కొనుక్కుని తెచ్చుకుందా ఎక్కడన్నా అమ్ముతుంటేనే తయారు చేసి దీని మొగుడిని. అన్నం తినేదే కదండి, జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు తినకే పిల్లలు ఉన్నారు, అయ్యి బాబు నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలు అలా ఉండాలి, నన్ను ఇలా చూడాలి అలా చూడాలని మూడు కళలకు అనేసి మూడు సంపాదించేయాలని పెంచేస్తున్నారు వాళ్ళు. మరి ఆ తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు నన్ను చూస్తారు, మేము పెద్దోళ్ళు అయిన తర్వాత నా బిడ్డలు ప్రయోజకులు అవుతే నా బిడ్డలు మమ్మల్ని చూస్తారు, నా బిడ్డలు బాగోవాలని ఆశించి ఉన్నదే లేనిది ముడిచిపెట్టి రెక్కల ముక్కలు చేసుకుని పెంచుకొచ్చి చేశారు కదండి ఆ తల్లిదండ్రులు. మరి వాళ్ళకి కూడా అదే ఆశ కదా. మరి ఇలాగ వాళ్ళ అమ్మ బాబు వద్దు, ఈవిడ అమ్మ బాబు ఈవిడికి కావాలి. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది, అత్తగారు పనికిరాదు. మరి పొద్దున్న తినకో కొడుకు ఒక కూతురు ఉంటే మరి వాళ్ళు కూడా అలాగే అంటారు కదా. అనరా అంటే నీకు అంత నమ్మకం అన్నమాట. నేను ఇంత గొప్పగా పెంచేస్తున్నాను కదా, నా పిల్లలు ఇలాగే ఉండిపోతాను, నేను ఇలాగే ఉండిపోతాను, నేను అనుకున్నదే జరిగిపోతుందని. అలా చాలామంది అనుకున్నారు. బంగారు స్పూన్లతో తిన్నారండి అని చెప్పుకున్నారు. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? అదే గతులు మనకే పడతాయి. తప్పు. మనం ఉన్నంతకాలం పెద్దోళ్ళు ఉండరు కదా. వాళ్ళమ్మ బాబు ఎంతో మనమ్మ బాబు అంతే. ఉన్నన్నాళ్ళు బాగా చూసుకోవాలి. ఈవిడ ఇల్లు కడకల్లా తీసుకెళ్ళిపోవాలా, ఈవిడ చేసేదల్లా చెప్పేయాలా, ఈవిడ తినేదల్లా పెట్టేయాలా. ఇంత చారు, ఇంత మజ్జిగి, ఇంత పప్పుచారు వేసి పెట్టినా తృప్తిగా నా బిడ్డ దగ్గర ఉన్నానని తినేస్తారండి. ఈ షుగర్ బీపీ జబ్బులు తగిలిడిపోయినాయి కదండి. ఇప్పుడు అదానికో బిళ్ళ వేసుకున్నారా అని అడిగి చేయటమే. వాళ్ళకి ఏం కావాలండి? వీళ్ళు బతికినండి వాళ్ళు బతుకుతారా? ఏమోనండి. ఇలా మూర్ఖం కింద ఉంటున్నారు. మంచి లేదు, చెడే 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 చూస్తున్నాం. మరి ఎప్పుడు తెలుసుకుంటారో. తెలుసుకోకపోతే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకు కూడా అదే జరుగుతుందండి. లైక్